నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి ఓ వ్యక్తి కాల్ చేసి నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఉగ్రవాది చొరబడి బాంబులు పెట్టాడంటూ చెప్పాడు. ఆ కాల్ను ఫేక్ కాల్ గా గుర్తించిన సూళ్లూరుపేట పోలీసులు సేలం సిటీ వద్ద కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక ఫోన్ కాల్ చేసినట్లుగా గుర్తించారు. ఒక్క ఫేక్ కాల్ తో షార్లోని సిఐఎస్ఎఫ్ దళాలను విజయబాబు కలవరపెట్టారు. నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి ఓ వ్యక్తి కాల్ చేసి నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఉగ్రవాది చొరబడి బాంబులు పెట్టాడంటూ చెప్పాడు. ఆ కాల్ను ఫేక్ కాల్ గా గుర్తించిన సూళ్లూరుపేట పోలీసులు సేలం సిటీ వద్ద కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక ఫోన్ కాల్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, నిన్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట షార్ కేంద్రాన్ని తీవ్ర గందరగోళాన్ని కలిగించిన ఒక గుర్తు తెలియని ఫోన్ కాల్ సిఐఎస్ఎఫ్ ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయంగా ఉన్న చెన్నై నగరంలో ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి శ్రీహరికోటలో బాంబు పెట్టినారు, ఉగ్రవాదులు చొరబడి ఉన్నారు, ఎప్పుడైనా కానీ పేల్చేయచ్చు, కాలనీలలో ఉన్నారు, చొరబడి ఉన్నారంటూ ఆ కాల్ యొక్క సారాంశంగా ఉంది. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి సిఐఎస్ఎఫ్ కేంద్ర బృందం ఇక్కడ శ్రీహరికోటలో ఉన్నటువంటి మొత్తం యంత్రాంగాన్ని సిఐఎస్ఎఫ్ ప్రధానమైనటువంటి అధికారుల విభాగాలన్నీ అప్రమత్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీహరికోట మొత్తం ఇటు తూర్పు సముద్ర తీరం నుంచి జీవిగా ఉన్నటువంటి జీవి మొత్తాన్ని కూడా సిఐఎస్ఎఫ్ పారాకృష్ణ దళాలన్నీ కూడా జల్లెడి పెట్టాయి. అన్ని చోట్ల పరిశీలించడంతో కొంత సంశయం నెలకొంది. ఇది ఫేక్ అనుమానం వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా పరిశీలన చేశారు. గూగుల్ టేక్ ద్వారా ప్రధానమైనటువంటి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టవర్ నుంచి వచ్చింది అనే అంశాలపైన కూడా నిన్న మొత్తం కూడా కేంద్ర బృందంతో సహా అన్ని ఎన్ఐఏ వరకు కూడా ఇది మొత్తం సేలం తమిళనాడులోని సేలం ప్రాంతంలో ఉన్నటువంటి ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విజయబాబుగా ఇవాళ గుర్తించారు. అతను నిన్ననే అదుపులో తీసుకున్నటువంటి సేలం పోలీసులు సూళ్లూరుపేట పోలీసులకు అప్పగించారు. సూళ్లూరుపేట పోలీసులు వెళ్లి సిఐ డిఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి ఆ మొత్తం కూడా అతన్ని తీసుకుని వచ్చి విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమికంగా విచారించినటువంటి దాని ప్రకారం అతను అజయ్ బాబు, అతను మంచి స్థితితో లేకుండా గతంలో కూడా అక్కడ సేలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా అతని మీద కేసులు నమోదయ్యాయని కూడా ప్రాథమికంగా ఒక సమాచారం వచ్చింది. మొత్తం ఈ ఫోన్ కాల్ ఫేక్ కాల్ అయినప్పటికీ కూడా మొత్తం 10 బృందాలను ఏర్పాటు చేసి సిఐఎస్ఎఫ్ కానీ అలా కేంద్ర బృందం కానీ ఇస్రో టీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే కూడా తీసుకున్నారు. చివరిగా ఇది ఫేక్ కాల్ గా గుర్తించి నిన్ననే కొంత ఉత్సవంలో ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అతను నేరుగా అదుపులో తీసుకొని సూళ్లూరుపేటకు తీసుకొచ్చారు. అతన్ని శ్రీహరికోట పోలీస్ స్టేషన్ లో కొంచెం విచారణ అనంతరం తరబెట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సూళ్లూరుపేట పోలీసులు తెలిపారు. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.